Hello, welcome to the Big Book Study of Alcoholics Anonymous. My name is Oliver and I'm an alcoholic. And if we could start the meeting with the serenity prayer. God, grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. And we are breaking down the Big Book. We are still in the doctor's opinion on Roman numeral page 31 in my edition, XXXI. నమస్కారం మిత్రులారా. నా పేరు రమణ. నేను తాగుబోతుని. ఆలివర్ నేను ఆ, మీకు స్వాగతం పలుకుతున్నాం. ఈ వారం వారో అధ్యాయం ఆ, ప్రశాంత ప్రార్థనతో మొదలు పెడదాం. దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతత నిమ్ము. మార్చగలిగిన విషయములను మార్చుకున్నట్టుకు ధైర్యం నిమ్ము. మరియు పైరెంటికి గల తేడాను తెలుసుకును వివేకము నిమ్ము. ఆ, ఇవాళ మనం డాక్టర్ గారి అభిప్రాయం అధ్యయనంలో ఉన్నామండి. ఆ, కిందసారి ఎక్కడ వదిలేమో అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాము. రెండో విషయం ఏంటంటే ఇవాళ పూర్తి గంట సేపు మనం బిగ్ బుక్ చర్చ చేసుకుందామండి. ప్రశ్నలు జవాబులు ఏమైనా ఉంటే ఆ, ఆ గంట తర్వాత చేసుకుందాం. కిందటి రెండు సార్లు మనం పావు గంట ప్రశ్నలు కానీ కేటాయించుకున్నాం, కానీ ప్రశ్నలు సమాధానాలు ఏమీ లేకపోవటం వల్ల తొందరగా ముగించాల్సి వచ్చింది. ముగించాల్సిన అవసరం లేదు అనుకున్నాం. యా ఆలివర్, ఐ జస్ట్ సెడ్ అబౌట్ ద 1 hour. Thank you. యా. So, Roman numeral page 31. What is the solution? Perhaps I could best answer this by relating on my experiences. So, just to recap, page XXX that we left off on last week is a whole lot of problem, and it ends with basically saying that the general opinion is that most chronic alcoholics are doomed. So, no hope on that page. And then on this page, they get to solution. Do you want to translate that or should I keep going? యా. సో ఐ విల్. సో మనం తెలుగు పుస్తకంలో XXIV అండి, అంటే రోమన్ అంకెల్లో 24 పేజీ దగ్గర ఉన్నాము. దాని మొదట్లో ఉన్నాం. అక్కడ మొదలు పెట్టుకోవాలి మనం. ఏంటంటే అక్కడ రాసింది దీనికి పరిష్కారం ఏమిటి. బహుశా ఈ ప్రశ్నకి నా అనుభవాన్ని ఒకదాన్ని వివరించడం ద్వారా నేను సమాధానం చెప్పగలనేమో అన్నాను. ఇక్కడ కిందటి వారంతో మనం ఆ, కలుపుకోవాలంటే, దీన్ని అన్వయించాలంటే కిందటి వారం వరకు ఏం చెప్పారండి. చివరి పేరాలని ఏం చెప్పారంటే తాగుబోతులకు అంతమే గతి అన్నాడు. దాంతో ఆఖరి చేశాడు కిందటి పేజీ. అక్కడ ఏమి నిరాశ నిస్పృహ తప్పేం లేవు. ఈ పేజీ తిప్పగానే పరిష్కారం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు కొంచెం కొంచెం ఆశా కిరణాలు మెరుస్తున్నాయి. ఎస్. Thank you. Almost 1 year prior to this experience, a man was brought in to be treated for chronic alcoholism. This man's name was Hank Parkhurst. He was one of the original members of Alcoholics Anonymous. If you listen to that Jim Burwell recording, he talks a lot about Hank Parkhurst and how important he was to the writing of this book. He supposedly wrote the chapter to the employers. He ended up, after the book was published, getting into a fight with Bill Wilson over money, over royalties from the book, and ended up getting drunk and dying several years later. At any rate, he had but partially recovered from a gastric hemorrhage, that's an ulcer, and seemed to be a case of pathological mental deterioration, that's wet-brained. He had lost everything worthwhile in life and was only living, one might say, to drink. I mean, everything else in life has gone away at that point. Do you want me to just keep going or stop there? Stop there actually, because I'll relate the stuff about Hank also. Sure. సో ఈ అనుభవానికి సరిగ్గా ఒక ఏడాది ముందు అన్నారు. సరే, ఇంచుమించు ఒక ఏడాది ముందు బాగా ముదిరిపోయిన ఒక తాగుబోతుని చికిత్స నిమిత్తం నా వద్దకు తీసుకురావడం జరిగింది. ఈ త్రాగుబోతు ఎవరు అని నేను చెప్తున్నారు మనకి. ఆయన పేరు హెన్రీ పార్క్హర్స్ట్ అండి. హ్యాంక్ పార్క్హర్స్ట్ అని కూడా అనేవాళ్ళు. హ్యాంక్ ముద్దు పేరు. హ్యాంక్ ఈ పుస్తకం రాయడానికి చాలా దోహదం చేసిన మనిషి. మొట్టమొదట్లో బిల్ విల్సన్ తో పాటు, మన బిల్ డబ్ల్యూతో పాటు సోబర్ అయిన వ్యక్తి. ఆ అసలు ఈ పుస్తకంలో యజమానులను ఉద్దేశించి అని టూ ఎంప్లాయర్స్ అన్న చాప్టర్ అయితే ఏదైతే ఉందో అది ఆయనే రాశాడని అంటారు. సో హ్యాంక్ సోబర్ అయ్యాడు బిల్ తో పాటు. అసలు ఈ బిగ్ బుక్ ప్రచురించాలి, డబ్బులు సంపాదించాలి, కంపెనీ పెట్టాలి, ఇవన్నీ ఈ కళ్ళన్ని ఇద్దరు కలిసి కన్నారు. ఇద్దరు మంచి మిత్రులు కూడా. ఈ పుస్తకం అయింది, ప్రచురించడం అయింది, ఏ కార్యక్రమం సాగుతోంది. ఎక్కడో
గొడవలు వచ్చాయి. ఆయనకి బిల్ విల్సన్తో గొడవలు వచ్చాయి, ముఖ్యంగా డబ్బుల గురించి. ఆ, గొడవలు వచ్చాయి. డబ్బు విషయంలో గొడవ పడి ఆయన దూరం అయిపోయాడు. ఆల్కహాలిక్స్ అనానిమస్ అప్పుడప్పుడే మొదలవుతున్నాయి ఈ మిత్రమండలికి. దూరం అయిపోయి ఆ, చాలా కాలం తాగుతూ ఉన్నాడు. తర్వాత తాగి తాగి చనిపోయాడు. సో సోబర్ గా ఉండలేకపోయాడు కాబట్టి మన చరిత్రలో ఆయన పేరు సహ సంస్థాపకుల్లో రాసుకోలేదు. కానీ చాలా మంది దేశంలో ఆ, బిల్లు బాబు కంటే ముందు బిల్లు హ్యాంక్ అని ఆయన ఉండేది. ఒకలా ఉండేది. అలా ఉంటే కాకపోతే గొడవలు అయ్యి ప్రోగ్రామ్ నుంచి దూరం అయిపోతే ఏమవుతుందని కూడా మనకు ఉదాహరణ కింద ఆయన పేరు చెప్పుకోవచ్చునేమో. అయితే అతను ఉదరకోశ రక్తస్రావ వ్యాధి, మామూలుగా అల్సర్ అండి, కడుపులో అల్సర్ నుండి కొద్దిగా కోలుకున్నాడు. కానీ మానసికంగా మాత్రం చరమ స్థాయికి చేరుకొని ఉన్నట్టుగా కనిపించాడు. అంటే బుర్ర మొత్తం పాడైపోయింది, పని చేయట్లేదు. జీవితంలో విలువైన ప్రతిదీ అతను పోగొట్టుకున్నాడు. అసలు విలువ అంటూ ఉంది అంటే పోగొట్టుకున్నాడు. ఎస్, ఆలివర్. Thank you. He frankly admitted and believed that for him there was no hope, hopeless alcoholic. Following the elimination of alcohol, so once he had been detoxed and the physical addiction to alcohol was gone, there was found to be no permanent brain injury. He wasn't actually wet-brained. He accepted the plan outlined in this book. Well, the book didn't exist yet, but he worked the steps, as laid out by the Oxford Group and Bill Wilson. 1 year later, he called to see me, and I experienced a very strange sensation. I knew the man by name and partly recognized his features, but there all resemblance ended. He knew Hank Parkhurst by name and he recognized his general facial features, but there everything else ended. From a trembling, despairing, nervous wreck, he emerged a man brimming over with self-reliance and contentment. I talked with him for some time, but was not able to bring myself to feel that I had known him before. To me, he was a stranger, and so he left me. A long time has passed with no return to alcohol. Yeah, I mean, he stayed sober for about 4 years before he picked up. And this book was, written about 3 years into that. So fairly long time, especially given that this was 1939 and, A started in 1935. యా. సో కేవలం తాగటం కోసం మాత్రమే ప్రస్తుతం జీవిస్తున్నట్లుగా చెప్పొచ్చు. ఇది ఆ హ్యాంక్ గురించి చెప్తున్నాడు. తన విషయంలో ఏమాత్రమూ ఆశ లేదని అతను నిస్సంకోచంగా నమ్మాడు, అంగీకరించాడు, ఒప్పుకున్నాడు కూడాను. ఆల్కహాల్ ని వదిలించిన తర్వాత, వదిలించడం అంటే ముందు ఈ వణుకు, మత్తు ఇవన్నీ వదిలి ఎప్పుడైతే భౌతికంగా శారీరకంగా కొంచెం కోలుకున్నాడో అతని మెదడుకి ఏ రకమైన శాశ్వతమైన హాని జరగలేదని గ్రహించడం జరిగింది. అదే ఇందాక అనుకున్నాం కదా, బుర్రపాడైపోయిందని. మెదడుకైతే ఏమీ ఇబ్బంది కలగలేదు, ఏమీ హాని జరగలేదని తేల్చారు మొత్తానికి. ఈ గ్రంథంలో వివరించిన ప్రణాళికను అతను అంగీకరించడం జరిగింది. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రంథం ఇంకా రాయబడలేదు కదా, గ్రంథం ఇప్పుడు రాస్తున్నారు. ఇటు వచ్చే ప్రణాళిక అంటే స్టెప్స్ చేశాడు అనమాట, సోపానాల కార్యక్రమం. అప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలా చేశాడు. ప్రణాళికను అంగీకరించడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత అతను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు ఒక వింత అనుభూతి కలిగింది. ఇది డాక్టర్ గారు చెప్తున్నారు. అతని పేరుతో సహా నాకు బాగా తెలుసు, కొంతవరకు పోల్చుకోగలిగాను. కానీ పోలిక అందరితో అయిపోయింది. వణికిపోతూ నిరాశతో నరాల నిస్సత్తుతో ఉండే వ్యక్తి ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని దర్శనమిచ్చాడు. అది పూర్తిగా మనసులో పేరు తెలుసు, మనిషి రూపం తెలుసు, కానీ ఇది వేరే మనిషి వచ్చినట్టుగా అనిపించింది. ఆ, ఆశ్చర్యం వేసింది. అతనితో కొంతసేపు మాట్లాడాను, కానీ అతను నాకు ఇంతకు పూర్వం పరిచయం ఉన్న వ్యక్తే అని నేను నమ్మలేకపోయాను. నాకు అతను ఒక కొత్త వ్యక్తిలా అనిపించాడు. అతను వెళ్ళాడు. ఆ తర్వాత అతను తిరిగి ఆల్కహాల్ తీసుకోకుండా చాలా కాలం గడిచిపోయింది అన్నాడు. చాలా కాలం అంటే హ్యాంక్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన సుమారు 4 ఏళ్ళు సోబర్ ఉన్నాడండి. 4 ఏళ్ళు సోబర్ ఉన్నాక ఇది చెప్పా కదా, గొడవలు వచ్చి బయట దూరం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాగడం మొదలు పెట్టాడు. సో చాలా కాలం ఎందుకని అంటే మరి 4 ఏళ్ళు సోబర్ గా ఉండటం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మొదలైంది 35లో, ఇది రాస్తుంది 39లో. 4 ఏళ్ళు సోబర్ గా ఉండి ఉంటే ఆ రోజుల్లో ఓల్డ్ టైమర్ అని చెప్పుకోవచ్చు. అది సరే. ఆలివర్. Thank you. When I need a mental uplift, when I need to feel better about what I do and what I'm going through, I often think of another case brought in by a physician prominent in New York. This man is named Fitz Mayo, and he is also one of the early members of Alcoholics Anonymous.
He ended up dying sober in the 1950s after helping to found Alcoholics Anonymous in Washington, D.C. He is in the back of the book. His story is our Southern friend, and he is a big part of the chapter We Agnostics. Do you? యా యా నాకు మానసిక ఉల్లాసం కావాల్సి వచ్చినప్పుడు న్యూయార్క్ లోని మంచి పేరు గడించిన వైద్యుడు ఒక ఆయన తీసుకొచ్చిన మరొక రోగి గురించి జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాను, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాను. సో న్యూయార్క్ లో ప్రముఖమైన ఈ వైద్యుడు ఎవరో ఈయనకి రిఫర్ చేసి ఒక మనిషిని పంపించాడు. ఆ పంపించిన మనిషి గురించి చెప్తున్నాడు కదా. ఆ మనిషి ఎవరంటే, ఆ తాగుబోతు ఎవరంటే ఫిట్స్ మేయో. అతని పేరు FITZ. అది ఫిట్స్ మేయో. Yeah. ఫిట్స్ మేయో ఆ సోబర్ అయిన మొట్టమొదటి మనుషుల్లో, ఆల్కహాలిక్ అనానిమస్ లో ఆద్యుడు. వీళ్ళందరితో పాటు బిల్లు, హ్యాంక్ వీళ్ళందరితో పాటు 1950ల వరకు, అంటే సుమారు 15-20 ఏళ్ళు సోబర్ గా ఉండిపోయాడు. సోబర్ గానే పోయాడు మనిషి. ముఖ్యంగా వాషింగ్టన్ DC అంటే USA, అమెరికాకి క్యాపిటల్ అయిన వాషింగ్టన్ DCలో ఏ స్టార్ట్ చేసిన వాళ్ళు మొదటి వాడు అనమాట. మొదలుపెట్టి చాలా దోహదం చేశాడు. ఇంతకీ అతని కథ ఎక్కడుందంటే, వెనకాల మన దక్షిణాది మిత్రుడు, సదర్న్ ఫ్రెండ్ అని ఒక కథ ఉంది. మన తెలుగులో కూడా ఉంది. అది ఆయన కథే. ఓకే. సో ఈయన గురించి ఇప్పుడు మన డాక్టర్ గారు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఎస్, Thank you. ఆల్. One other personal anecdote, and I'll go back into this, but it's interesting. I don't think Dr. Soapworth intended it this way, but Hank Parkhurst, the way it was explained to me, there were wings in early AA. You had the atheist wing, and you had the extremely Christian wing, and then you had sort of Bill Wilson more or less in the middle. Hank Parkhurst was on the atheist wing. He thought that we didn't need God at all. He thought they should pretty much take it out of the book. Jim Burwell was his friend, and he's the reason they added God as we understand God. Fitzmaia was on the other wing. He was extremely Christian, and he thought that the book should be written so that it was explicitly Jesus, or, at the very least, the Judeo-Christian God. Do you translate that, or should I keep going? యా, ఐ విల్. ఇక్కడ ఒక చిన్న ఆ, మాట చెప్పారండి, గమనించాల్సిన మాట. ఆ రోజుల్లో ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు, చరిత్ర అంటూ ఏమీ లేదు. అప్పుడప్పుడే ఏదో ఆ, ఎలా చేయాలి దీన్ని, అసలు ఈ మిత్రమండలి ఎలా చేయాలి, ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఇంకా రకరకాల ఆలోచనలు వస్తున్న సమయం కాబట్టి వర్గాలు చాలా ఉండేవి. బిల్ విల్సన్ మధ్యలో ఉండేవాడండి. ఆయన ప్రముఖుడు, అందరికంటే పెద్ద తాగుబోతు మధ్యలో ఉండేవాడు. అటు ఇటు చాలా వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక హ్యాంక్ అని చెప్పుకున్నాం కదా, దూరం అయిపోయాడు. అతను నాస్తికుల వర్గానికి ఆ, అధ్యక్షుడు అని చెప్పుకోవచ్చు. అతను జిమ్ బర్వెల్ అని ఇంకొక అతను ఉండేవాడు. జిమ్ బర్వెల్, హ్యాంక్ పార్క్హర్స్ట్, వాళ్ళిద్దరూ కూడా నాస్తికవాదులు. ఈ దేవుడి ప్రసక్తి ఏమన్నా సరే ఉన్నత శక్తి అని చెప్పి వదిలేసేయాలి అని చెప్పి నమ్మిన మొదటి వాళ్ళలో వాళ్ళిద్దరు. అసలు ఆ జిమ్ బర్వెల్ వాళ్ళే మనం అర్థం చేసుకున్న దేవుడితో, మనం అర్థం చేసుకున్న దేవుడితో అని పదే పదే అంటున్నాం. దేవుడు అనకుండా మనం అర్థం చేసుకున్న దేవుడితో, నేను అర్థం చేసుకున్న దేవుడు, గాడ్ యాజ్ ఐ అండర్స్టాండ్ హిమ్. ఆ చాలా ముఖ్యమైన ఆ పదాలు ఆ బర్వెల్ చెప్పడం వల్ల జరిగింది. అది మన పుస్తకంలోకి వచ్చాయి. ఎటు వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు కదా మన దక్షిణాది మిత్రుడు ఈ ఫిట్స్ మేయో గురించి. ఫిట్స్ మేయో దానికి పూర్తిగా అవతల వైపు అనమాట. రెండో వర్గం ఏమిట్రా అంటే, ఇది పూర్తిగా కూడా క్రిస్టియన్ మతం ప్రకారం ఉండాలి మన మిత్రమండలి, మన ప్రోగ్రాము. అసలు దేవుడు అనేందుకు యేసుక్రీస్తు అని రాసుకున్నాం అని నమ్మిన వాళ్ళల్లో ఫిట్స్ మేయో ఒకడు. అంటే ఇక్కడ మనకు దర్శనం ఇచ్చేది ఏంటంటే, ఆదిలో మిత్రమండలి మొదలవుతున్న దారి ఎటుపోయేదో తెలియదు మనకి. ఏదో బిల్ విల్సన్ వీళ్ళందరినీ సంధి చేసి ఏదో చేశాడు, మొత్తానికి కష్టపడ్డాడు. వీళ్ళతో పాటు అందరూ కొట్టుకున్నారు. కొట్టుకున్న సమయంలో కొన్ని మిగిలాయి మనకు పుస్తకంలో. సో ఇలా జరిగి ఉండాలి అని ఏం లేదండి, జరిగిందంతే. మనం జరిగిన దాన్ని చూసి చరిత్ర నుంచి నేర్చుకుని ఆ, మనం మెలగాలి. ముఖ్యంగా నాకు ఇది ఆలివర్ చెప్పలేదు, నేను చెప్పేది మన గ్రూపుల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. చూసుకున్నప్పుడు మన చరిత్ర నిండా అభిప్రాయ భేదాలే. భేదాల్లోంచే ఎలాగోలా ఛేదించుకుంటూ సంధి చేసుకుంటూ శాంతి చేసుకుంటూ వచ్చావు ఇన్నాళ్ళు. ముఖ్యమైనది ఏంటంటే తాగుడు నుంచి దూరంగా మనకు ఉంచుతోంది కాబట్టి
చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా లాగించుకుంటాం. ఎస్, ఆలివర్. Thank you. The patient had made his own diagnosis and deciding his situation hopeless, had hidden in a deserted barn determined to die. He was rescued by a search party. This was in the winter, I think, and in desperate condition brought to me. Again, being outside in the winter drunk is not a formula for long-term survival. As somebody who's gone outside and slept in the snow drunk, I can assure you it's not a pleasant experience. Following his physical rehabilitation, he had a talk with me in which he frankly stated he thought the treatment a waste of effort, unless I could assure him, which no one ever had, that in the future to have the willpower to resist the impulse to drink. So, not really understanding what we do here yet, but he gets there. రైట్. సో ఈ ఫిట్స్ మేయో గురించి కదా, మళ్ళీను కొనసాగిస్తున్నాం. అతను తన రోగ నిర్ధారణ తానే చేసుకున్నాడు. ఓకే, నాకు మందుతో సమస్య ఉంది అని నిర్ధారణ చేసుకున్నాడు. తన స్థితి నిరాశాజనకమని నిర్ణయించుకుని చనిపోదామనే నిర్ణయంతో పాడుపడిన ఓ గోదాంలో దాక్కున్నాడు పోయి. ఇదంతా చలికాలం అండి. విపరీతమైన శీతాకాలంలో చేస్తున్నాడు ఈ పని. అతని కోసం వెతికే వారి కంటబడి రక్షించబడ్డాడు. వెతకడానికి కొంతమందిని పంపించారు. ఎందుకంటే తాగిన మైకంలో అంత మంచు నిండిన శీతాకాలంలో, తీవ్రమైన చలికాలంలో వీడు అసలు ఏ వేసుకున్నాడో ఒంటి మీద సరిగ్గా తెలియదు. వెళ్ళి తాగేసి ఎక్కడో దాక్కుంటే చచ్చిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అసలు ఎక్కువ అవకాశం పోవడానికి ఉంది. ఎక్కువసేపు అసలు బతకలేవంత చలికాలంలో. ఈ విషయం నేను నా స్వానుభవం వల్ల నిర్ధారించగలను ఆలివర్ చెప్తారు. ఆయన కూడా ఒకసారో మరి ఎన్నిసార్లు శీతాకాలంలో మందు తాగేసి వెళ్ళి మంచులో పడుకున్నట్ట. సో అది అంత మంచి విషయం కాదు. బ్రతుకుందాం అనుకున్నాడు ఎవడు చేసే పని కాదు. సరే, వెతికిన వారి కంటపడి రక్షింపబడ్డాడు. పూర్తిగా నిరాశమైన స్థితిలో ఉన్న అతన్ని నా వద్దకు తీసుకొచ్చారు. సిల్క్ వర్త్ గారి దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. అతనికి అవసరమైన పునరావాసం సమకూర్చబడిన తర్వాత అతను నాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కానీ భవిష్యత్తులో ఇంకెప్పుడు ఆల్కహాల్ ముట్టుకోకూడదనే మనోనిశ్చయాన్ని తనలో కలిగించగలనని నేను తనకి హామీ ఇవ్వలేని పక్షంలో చికిత్స చేయడం వృధా ప్రయాసాన్ని మొహమాటం లేకుండా అన్నాడు. అంటే అతని నమ్మకం ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే మనోనిశ్చయం, మన సొంత ఇచ్ఛ అన్న నమ్మకంతో వచ్చాడు ఈ ఫిట్స్ మేయో. అంటే ఇక్కడ చేస్తున్న కార్యక్రమం ఏంటి, ఇక్కడ మనోనిశ్చయానికి ఇచ్ఛాశక్తికి సంబంధం లేదు, ఇవన్నీ తెలియవు. మొత్తానికి వచ్చి పడ్డాడు. రావడానికి ఎన్నో పద్ధతులండి, ఏదో లాగా వచ్చి పడ్డాడు, అది ముఖ్యం. ఎస్. Well, thank you. This is a semantic point. I just looked in his story. It was October, but it was dark and rainy, which in New York in a dark, rainy October is going to be as cold as winter most places. And the fact he thought he was going to die out there tells me that it was probably about 2 degrees Celsius. His alcohol problem was so complex and his depression so great that we felt his only hope would be through what we then called moral psychology. They mean the program of Alcoholics Anonymous. They already mentioned this a few pages ago. We doubted that phrase, and we doubted if even that would have any effect. They didn't even think this is going to work. Do you want to translate or should I keep going? యా, యా, యా. అతని తాగుడు సమస్య ఎంతో క్లిష్టమైనది. పాపం అతనే ఒప్పుకుంటున్నాడు కదా, నాకు ఏం జరగదండి, మీరు ఏదో మనోనిశ్చయం పెంచే మందో మాకు ఏదో ఇస్తే తప్ప నా వల్ల కాదు, నేను పోతానని ముందే ఒప్పేసుకున్నాడు ఆ వ్యక్తి. అతనిలోని నిస్పృహ ఎంతో కఠినమైనది పాపం. అప్పట్లో మేము నైతిక మానసిక ఆత్మశోధన అని పిలిచేది మాత్రమే అతనికి ఉన్న ఒకే ఆశ అని మేము భావించాం. ఈ నైతిక మానసిక ఆత్మశోధన, మోరల్ సైకాలజీ అని రకరకాల కొటేషన్లు పెట్టి ఇది చెబుతుందంతా ఏంటంటే తర్వాత తర్వాత మన ప్రోగ్రామ్ లో ఆధ్యాత్మిక అనుభవం అంటున్నాం అంతే. సో అది కలిగితే తప్ప దిక్కు లేదు అని మేము భావించామని చెప్తున్నాడు. అయితే ఇది కూడా ఏమాత్రమైన ప్రభావం చూపించగలదా అని మాకు సందేహం మాత్రం కలిగింది. ఎస్, ప్లీజ్ గో. However, he did become sold on the ideas contained in this book. He worked the steps. And again, his story is in the book. We can read it at greater length at some point. He has not had a drink for a great many years. I see him now and then, and he is as fine a specimen of manhood as one could wish to meet. He's transformed as a human being, and now he is as good a person as you'd ever want to meet on the street. I earnestly advise every alcoholic to read this book through, and though perhaps he came to scoff, he may remain to pray.
I always thought that was a beautiful phrase. Like I come to a place to turn up my nose to it, but then I remain behind to pray there. And about a year ago, I was listening to a song by the Alan Parsons Project, and they used that phrase. And I was like, are they an AA? And I ended up looking the phrase up. It comes from a poem written in 1770 by a guy named Oliver Goldsmith called The Deserted Village. And in that poem rather, he talks about a church, a deserted church in this deserted village, and how fools who come into the church to scoff find themselves remaining behind to pray. So it's a literary quotation, but I still think it's a very beautiful phrase. థ్యాంక్ యూ ఫర్ దాట్. దట్ మేడ్ మై మార్నింగ్. అయితే ఫిట్స్ బే గురించి చెప్దాం. ఆ, ఇందాక నేను చెప్పడం మర్చానండి. ఇది మన ఆలివర్ ఒక్క విషయం వెలికి తీశారు. మరి నేను ఇక్కడ అనువాదం చెబుతుంటే ఇది అక్టోబర్ నెలలో జరిగింది. ఆ మనిషి రావడం, ఫిట్స్ రావడం అక్టోబరు న్యూయార్క్ లో ఆ కాలంలో చూస్తే సుమారు మన ఉష్ణోగ్రత 2 డిగ్రీలు అలా ఉంటుందన్నమాట. మన మన 2 డిగ్రీల టెంపరేచర్ అలా ఉంటుంది. అంటే అంత చల్లగా ఉన్న టైంలో ఇదంతా జరుగుతుంది. అంటే వాడు పోతూ పోతూ వచ్చాడండి. అది నేను చెప్పబోయే విషయం. అయితే అతను ఈ గ్రంథంలోని ఆలోచనలకు పూర్తిగా అధీనుడైపోయాడు. అధీనుడైపోయాడంటే ఇక్కడ చెప్పిన విషయాలు మొత్తానికి ఒప్పుకున్నాడు. ఏమో నచ్చాయి వాడికి చెప్పిన విషయాలు. ఇక్కడ మన ఏలో వీళ్ళు పెదాలు చెప్పి మన పెద్ద తాగుబోతులు చెప్పింది. చాలా చాలా సంవత్సరాలుగా అతను తిరిగి ఒక్కసారి కూడా త్రాగలేదు. ఇందాక అనుకున్నాం కదండి, ఇంచుమించు 15 ఏళ్ళు తాగకుండా పోయాడు. తర్వాత సోబర్ గానే ఎటుచి చాలా చాలా అంటే ఇక్కడ చెప్పేది బేసికలీ 2-3 ఏళ్ళు. ఎందుకంటే ఇది రాస్తుంది 39 కదా. అతడిని నేను అప్పుడప్పుడు చూస్తుంటా. అతను ప్రతి ఒక్కరూ కలుసుకొనగోరే మానవ రూపానికి ఒక ప్రతీకగా అనిపిస్తాడు. అది చాలా అట్రాక్టివ్ గా ఉన్నాడు. అతను చూస్తే ఏమిటి ఇలా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడే అనిపించేలా ఉన్నాడు మనిషి. మరి సోబర్ అయ్యాక అయితే ఈ ఉదాహరణలు అయ్యాక చివరి మటుకు ఏం చెబుతున్నాడు? ఈ గ్రంథాన్ని పరిపూర్ణంగా చదవమని నేను ప్రతి త్రాగుబోతుకి మనఃపూర్వకంగా సలహా ఇస్తున్నాను. ఇది మళ్ళీ యోగ్యత పత్రం ఈ గ్రంథానికి ఇస్తున్నాడు. ఇచ్చి బహుశా అతను మొదటలో తిరస్కరించిన ఆ తరువాత భగవంతుని ప్రార్థించడం మొదలు పెట్టవచ్చు అన్నాడు. ఇది సో ఇది ఇంగ్లీష్ లో ఈ ఆఖరి వాక్యం, పర్హాప్స్ హీ కేమ్ టు స్కాఫ్, హీ మే రిమైన్ టు ప్రే. ఇది చాలా అందమైన కవితామయమైన వాక్యం. ఇది తెలుగులో మనం మామూలుగా గద్యంలాగా ట్రాన్స్లేట్ చేసుకున్నాం. అర్థంలో తప్పేం లేదండి. మొదట్లో తిరస్కరించిన తర్వాత ఆ తిరస్కారానికి ప్రార్థనకి వ్యతిరేకం చెప్తూ హీ మే కమ్ టు స్కాఫ్ బట్ మే రిమైన్ టు ప్రే అన్నాడు కదా. అది చాలా నచ్చింది ఆలివర్కి. నచ్చితే ఎక్కడో పాటల్లో యాలన్ పార్సన్స్ ప్రాజెక్ట్ అని ఎవరో బ్యాండ్ ఉంది, పాటలు పాడేవాడు. వాళ్ళ పాటల్లో కూడా విన్నట్టింది. ఇదేంటి వాళ్ళు ఏలో ఉన్నారా, లేకపోతే ఇదేమి అందరికీ తెలుసా ఈ స్కాఫ్ ప్రే వ్యవహారం అని చెప్పి కనుక్కుంటే 1970లో ఒక పద్యం, ఆలివర్ గోల్డ్ స్మిత్ అనే ఒకడు. సో ఆలివర్ వెతగ్గా ఇంకో ఆలివర్ కవితలో ఉందిటది. ఒక పాడుపడిన చర్చిలో మనుషులు ఏదో మూర్ఖులు వస్తూ ఉంటారు, ఏదో వెక్కిరించడానికి, ఏదో దేవుణ్ణి తిరస్కరించడానికి వస్తారు. కాకపోతే ఉండి ప్రార్థించుకోవాలి, ఇక్కడ ఉండిపోతారేమో అన్న భావం ఉన్న పద్యంలోంచి వచ్చింది. అంటే ఇవి రాసి వేళకి 150 ఏళ్ల చరిత్ర ఉన్న వాక్యం. ఈయన సిల్క్వర్త్ వాడుకున్నాడని ఆలివర్కి అనుకుని మనతో పంచుకుంటున్నాడు. అది ఇలాంటివి ఏమిటంటే మధ్య మధ్యలో తణుకులు చలోక్తులు పుస్తకం గురించి సరదా ఉన్నవాళ్ళు చెప్పుకుంటాం అంతే తప్ప ఆ ఆఖరి లైన్ లో ఉన్న భావం మాత్రం మన తెలుగు పుస్తకంలో ఉన్నది. మనం తిరస్కార భావంతో వచ్చినా ఉండిపోయి మనం భగవంతుని ప్రార్థించుకునే స్థితికి రాగలమని ఆశిస్తున్నాడు, ఆ ఆశ కలిగిస్తున్నాడు సిల్క్వర్త్. అక్కడతో డాక్టర్ గారి అభిప్రాయం ముగిసింది. ఎస్, వీఆర్ డన్ విత్ దాట్, రైట్, విత్ డాక్టర్ Yes. Yeah. On Yeah, to I was just adding that Oliver discovered Oliver, but you might have got that. Okay, go for I wish I could claim credit for that one. Um, it.
On to Bill's story. And I have a lot of side notes. I'll preface with this, and I do this when I take guys through this chapter as well. There are a lot of side notes. There are a lot of members of early AA that you have trouble finding information about. Bill Wilson is not one of those members. There are multiple biographies written about him. There is an official AA biography, Pass It On. AA Comes of Age talks a lot about his life. We have letters that he wrote in the early days of A to the Grapevine. Language of the Heart is the name of that book. We have his autobiography, My First 40 Years. We have the biography of his sponsor, Ebby Thatcher. So if you look around, there is a great deal of information on Bill Wilson. I'm still learning the history of AA. I'm still looking for information. But with Bill Wilson, we have quite a bit of it. రైట్. ఇప్పుడు మొదటి అధ్యాయం బిల్లు కథకు వస్తున్నామండి. మనం చదవటం మొదలుపెట్టే ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందాకలా ఒక పారాగ్రాఫ్ లో మనిషి వస్తే ఇతను హ్యాంకు, ఇతను ఫిట్స్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళ గురించి వెతుక్కోవాలి కొంచెం. ఎవడు వీడు, ఎవడి గురించి ప్రస్తావన వచ్చిందని. బిల్లు గురించి ఆ సమస్య లేదు. ఎందుకంటే బిల్లు గురించి చాలా సరుకు ఉంది. చదువుకొని బిల్లే రాసుకున్నాడు చాలా చోట్ల. ఒకటి ఏలో మనం అధికారికంగా వచ్చిన ఒక ఆయన గురించి ఆయన జీవిత కథ ఉంది, పాస్ ఇట్ అన్నది. ఇది కాకుండా ఆయనే రాసుకున్న నా మొదటి 40 ఏళ్ళు, మై ఫస్ట్ 40 years అని ఒక పుస్తకం ఉంది. అతను జీవితం అంతా విపరీతంగా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. అందులో అతని కథ చణుకులు మనకి కనిపిస్తూనే ఉంటాయి. అతని కథ లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ అని అతని గ్రేప్ వైన్ లో రాసిన మొత్తం అన్ని ఆర్టికల్స్ కలిసి ఒక సంకలనం పడింది. ఇవి తెలుగులో లేవు, రావాలి. ఇవి కాకుండా అతని జీవిత కథని చాలా మంది రాశారు. అంటే బిల్ విల్సన్ కిందటి శతాబ్దంలో చాలా ప్రముఖ వ్యక్తి, ఈ ముఖ్యంగా అమెరికాలో అని చాలా మొదటే గమనించారు చాలా మంది. అతన్ని కొంచెం అతని వ్యక్తిత్వం కూడా అన్ని చోట్ల వెళ్ళి మాట్లాడి కొంచెం ఆకర్షింపబడ్డారు చాలా మంది ఆయనతో. సో చాలా రాశారు. ఇంకా ఆలివర్ చెప్తున్నారు ఏంటంటే, ఇన్నాళ్ళైనా నేను చదువుకుంటూనే ఉన్నా, ఏ చరిత్రను తవ్వుతూనే ఉన్నా, నేర్చుకుంటూనే ఉన్నా. మీద ఎవరైనా నాకు సాయం చేయగలిస్తే కలిసి తవ్వుదాం, కలిసి చరిత్ర నేర్చుకుందాం. అంటే ఏ చరిత్ర అన్న ఆసక్తి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ఆలివర్ ఒకరు. అయితే ఈ ఉపోద్ఘాతంతో బిల్ కథ మొదలు పెడదాం. ఎస్ ఆలివర్. Thank you. And just to go through the geography of this, it might help a little bit. Bill Wilson was born in West Dorset, Vermont. He is buried about a quarter mile from his home. I've been to his grave twice. It's in a part of America called New England. So if you look at a map of the United States, it's the northeastern section of the United States is called New England. It's right on the Atlantic Ocean. It's called that because that's one of the first areas that the English colonized. And Vermont is sort of inland. It was originally French during the French Seven Years' War. They took it from the French. Vermont means Green Mountain in French, and it is very rural. It's actually surprisingly the most rural state per capita in the United States, even though it's a few hours from Boston and New York. If you're ever in America and you come to New York City, it's quite a drive from New York to go up there. It's probably about 4 hours, 4.5 hours. It's woods and mountains, and he's buried right near Lake Champlain if you look on a larger map. I mentioned this just to give some context. Also, one other thing I'll say about that before I forget. Both of the founders of Alcoholics Anonymous are from Vermont. Bill Wilson is from West Dorset on the west side of Vermont, and Dr. Bob is from St. Johnsbury on the eastern side of Vermont. Yeah, that's a lot of information. So, yeah, sorry. So, parallel. No, this is good. People should know. So, I mean, I didn't know half of that, so thank you. సో మొదటి ఉపోద్ఘాతం చెప్పాడు కదా, బిల్ విల్సన్ గురించి చాలా సరుకు ఉంది, పెద్ద మనం ఎక్కడ వెతుక్కోక్కర్లేదండి. ఇప్పుడు స్థల పురాణం చెప్తున్నాడు. ఎక్కడ బిల్ బిల్ ఎక్కడ పుట్టాడు, ఏంటి కథ అని. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతోందని మనకి ఒక ఆ, అవగాహన రావాలని చెప్తున్నాడు అంతే. బిల్ విల్సన్ పుట్టింది పెరిగింది వెస్ట్ డార్సెట్ అనే ఊర్లో, అది వెర్మాంట్ అనే రాష్ట్రంలో. వెర్మాంట్ ఎక్కడ ఉందంటే ఈశాన్య దశలో ఉందండి. దాన్ని న్యూ ఇంగ్లాండ్ అంటారు ఇప్పటికి కూడాను. అంటే
నూతన ఇంగ్లాండ్ అని తర్జుమా చేసుకోవచ్చు. ఈసారి ఇది అసలు ఏమైందంటే మొట్టమొదటి ఇంగ్లీష్ వాళ్ళు ఈ ఆ, నార్త్ అమెరికా, ఈ ఉత్తర అమెరికా ఖండానికి వచ్చినప్పుడు వాడు ఈ దేశానికి వచ్చిన మొదటి తెల్లవాళ్ళు అనమాట. అంటే ఇది 1600 1700 ఆ శతాబ్దంలో జరిగింది ఇదంతా. ఇంగ్లాండ్ నుంచే వచ్చారు మొదటి తెల్లవాళ్ళు. అప్పటికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారండి ఇక్కడ. నేటివ్ ఇండియన్స్, నేటివ్ అమెరికన్స్ ఉన్నారు. వాళ్ళు కాదు. వచ్చిన మొదటి తెల్లవాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు ఈ ఈశాన్యంలో. ఫ్రెంచ్ వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది. సో ఈ ఫ్రెంచ్ వాళ్ళు పెట్టిన పేరు వెర్మాంట్. వెర్మాంట్ అంటే ఫ్రెంచ్ లో ఆకుపచ్చ అని అర్థం. సో ఈ వెర్మాంట్ రాష్ట్రంలోంచే మన ఇద్దరు సహసంస్థాపకులు రావడం యాదృచ్ఛికం. ఇతడు మన ఈ ఈస్ట్ డార్సెట్ లో వెస్ట్ డార్సెట్ అని పశ్చిమ వైపున బిల్ విల్సన్, ఇటు పక్కన సెయింట్ జాన్స్బెరీ అనే చోట బాబ్ గారు. ఇద్దరు ఒకరికొకరు తెలీదు. బాబు చాలా పెద్దవాడు బిల్ కట్టే వయసులో. ఎటు వచ్చి ఇద్దరు ఒకే రాష్ట్రం నుంచి వచ్చిన వాడు. సో బిల్ విల్సన్ ఇప్పుడు కూడా అక్కడే, ఆ, ఆయన పోయాక అక్కడే పాతి పెట్టారు, లేక్ షాంప్లైన్ అన్న జాగాలో. ఆలివర్ ఏం చెప్తున్నాడంటే రెండు సార్లు వెళ్ళి దర్శించుకుని వచ్చాట. ఆ, ఆ, బిల్ విల్సన్ ఎక్కడైతే పాతి పెట్టారు. ఇది డాక్టర్ బాబు యాక్రన్ లో ఎలా అయితే పాతి పెట్టారో ఈయన్ని వెర్మాట్ లో ఆయన రాష్ట్రంలోకి పట్టుకెళ్లారు పోయాక. ఇదంతా ఊరికే బిల్లు కథ ఎక్కడ జరుగుతోంది, బట్ బిల్లు కథ చెప్పుకుంటున్నాను కాబట్టి ఇదంతా ఈశాన్యంలో అక్కడ జరుగుతోందండి. ఎస్ ప్లీజ్. Thank you. Um, well, I could go on about Vermont for a long time. I lived there for 5 years. All I'll say about it and then shut up is that it has the coldest winters I've ever experienced, and it is famous for skiing and maple syrup. Uh, War fever ran high in the New England town to which we new young officers from Plattsburgh were assigned, and we were flattered when the first citizens took us to their homes, making us feel heroic. So um, there's a lot to unpack here. And, when I go through this chapter with men, I tell them that, look, I'll never be a stockbroker in the 1920s, neither will you, but we look for where we think, feel, or drink like Bill. And so what he's talking about is the outbreak of the First World War. Well, the American entry into the First World War in 1917. And it's interesting too. New England is ends with Vermont. Plattsburgh is in New York. It's on the western coast of Lake Champlain, which the eastern side is Vermont. From Burlington, Vermont, you can look across the lake and see, the west coast, see New York. And so technically, Plattsburgh is not in New England; it's in New York. This is not a very important detail, and Bill Wilson doesn't treat it as very important. He could mention it, but to do that would rip up the flow of the story. This is significant to me because I am the same way, and most alcoholics are. We will not let a petty detail get in the way of telling a good story. And so that's the first part of this. Then they travel back to New England to go to parties before they are deployed to Europe to kill Germans. And so he feels flattered when they take us in their homes. These people are excited to have these young officers come into their homes because America is at war and we're going to go kill a lot of Germans and we're going to do liberty proud. That's what they're thinking. And he is made to feel heroic. And I ask the men I work with, have you ever been flattered to go to a party or to go somewhere where everyone is happy to see you and excited to see you? If you have, then you can maybe identify with how Bill Wilson feels. యా. సో బిల్లు కథ మొదలు పెడుతున్నామండి. న్యూ ఇంగ్లాండ్ పట్టణంలో యుద్ధ తీవ్రత బాగా నెలకొని ఉన్న రోజులవి. ప్లాట్స్బర్గ్ కు చెందిన కొత్త యువ ఆఫీసర్లమైన మేము ప్రత్యేక బాధ్యత మీద అక్కడికి పంపబడ్డాం. ఆ పట్టణ ప్రథమ పౌరులు మమ్మల్ని వారి ఇళ్లకు తీసుకెళ్లినప్పుడు మేము వీరులుగా భావించుకుని ఉప్పొంగిపోయాము. అభిమానం, అభినందన, యుద్ధం మిళితమైన వాతావరణంలో సంతోషం, చతురోక్తులతో నిండిన గొప్ప క్షణాలవి ఎట్టకేలకు జీవన స్రవంతిలో భాగమయ్యాను. ఈ మొదటి మూడు వాక్యాలే మాత్రం చదివాడండి. చదివి దాని గురించి కథ ఏంటంటే, యుద్ధం, ఏ యుద్ధం గురించి ప్రస్తావన ఇక్కడ? మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు 4 ఏళ్లు గడిచింది ప్రపంచం. ఎక్కడ మొదలైందంటే యూరోప్ లో మొదలైంది. ఐరోప్ లో యుద్ధం అంతా అక్కడ జరిగింది, ఐరోపాలో. మరి వీళ్ళకి అదేంటి, అమెరికా ఎక్కడో ఉంది కదా. వీళ్ళకి అదేంటంటే
వీళ్ళు 1917లో అమెరికా సైన్యం మా ఈ మొదటి ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. మొదటి 3 ఏళ్ళు అసలు వీళ్ళు లేరు యుద్ధంలో, వీళ్ళు సీన్లో లేరు. మొత్తానికి 17లో వీళ్ళు యుద్ధ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది, ఏదో రాజకీయ పరిస్థితుల వల్ల. అది ప్రస్తుతం వాళ్ళు వస్తున్నప్పుడు ఆ అందులో ఆర్మీలో, సైన్యంలో కుర్రవాళ్ళందరినీ పంపిస్తున్నారు. వెళ్ళి అక్కడ జర్మనీని చంపాలి, జర్మన్ సైన్యాన్ని చంపాలి. అందులో ఒకడు మన బిల్ విల్సన్ మన హీరో గారు ఉన్నారు. సో ఈయన చెప్పేది ఏంటంటే, న్యూ ఇంగ్లాండ్ పట్టణం అంటున్నాడు మొదట. మనం చెప్పుకున్నాం న్యూ ఇంగ్లాండ్ రాష్ట్రం వాడని, అదే మన వర్మాంట్ రాష్ట్రం వాడని. ఈ ప్లాట్స్బర్గ్ అని ఊరి పేరు చెప్పాడు. ఈ ప్లాట్స్బర్గ్ అని న్యూయార్క్ రాష్ట్రంలో ఉంది. మరి ప్లాట్స్బర్గ్ న్యూయార్క్ రాష్ట్రంలో ఉంది, న్యూ ఇంగ్లాండ్ నుంచి నేను వస్తాను, ఇవంతా వివరంగా చెప్పొచ్చు కదా. కానీ చెప్పడు. అన్ని కలిపి ఒకే వాక్యంలో తీసి పారేశాడు. ఇది హాలీవుడ్ దేశంలో ఇది ఎందుకు ముఖ్యం అంటే, మనం కథ చెప్పుకుంటున్నప్పుడు చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోం. ఇది ఆల్కహాలిక్ లక్షణం. ఏంటంటే, నేను నా కథ రసవత్తరంగా చెప్పినప్పుడు చిన్న చిన్న అప్పుతచ్చులు ఉంటే దాన్ని వదిలేసి ముందుకు సాగిపోతూ ఉంటాయి. ఎందుకంటే కథ ముఖ్యం. మీరందరూ మిమ్మల్ని రంజింపజేయాలి. మీకు నా కథ నాకు అది మీకు బాగా అనిపించాలి. సరే, ఒక ఊరి పేరు, ఒక మనిషి పేరు అటు నుంచి ఇటు తారుమారైతే పెద్ద నష్టమే ఉంది. ఇది ఆల్కహాలిక్ లక్షణం ప్రథమంలోనే మనకి అర్థమవుతుంది అని ఆలివర్ అందులో ఒకసారి కూలంకుషంగా చూసి పరీక్షించి చెప్తున్నాడు. అంటే ఇవన్నీ మ్యాప్లో చూసి ప్లాట్స్బర్గ్ ఇక్కడ ఉంది అవన్నీ తెలిసిన వాడు కాబట్టి. ఇవన్నీ తెలియని అలాంటి వాడికి ఆహా, వెళ్ళాడు కాబట్టి యుద్ధానికి అని. సరే, నెక్స్ట్ రెండో వాక్యంలో ఏం చెప్పాడంటే, వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్లారు. ఎందుకు? వీళ్ళు చాలా గొప్ప వీరులు, సైన్యం. వీళ్ళు వెళ్ళి అక్కడ జర్మన్ సైన్యాన్ని చెడ్డ వాళ్ళని చంపబోతున్నారు. వాళ్ళు చెడ్డ, మనం మంచి. ఇది ప్రతి యుద్ధంలో ఉండే కథే. మన దేశం వాళ్ళు, మన దేశ సైన్యం మంచిది, అవతల దేశం సైన్యం చెడ్డది. వాళ్ళు వాళ్ళు మంచి, మనం చెడు. ఇదే కదా యుద్ధంలోని నీతి. సరే, వీళ్ళంతా వీరులు. ఈ యువకులను తెచ్చి వీళ్ళకి ఏదో కాస్త మందు పోద్దాం, వీళ్ళు ఉత్సాహం పెంచుదామని అప్పుడు ఆ ఊర్లో పౌరులంతా వీళ్ళని పిలుచుకొస్తే ఇతరు వీరులుగా భావించుకొని ఉప్పొంగిపోయాం. ఇప్పుడు ఇది ఆలివర్ స్పాన్సర్ చేసే మనుషులను అడుగుతాట. సరే, ఈ యుద్ధం సైన్యం పక్కన పెట్టండి, మిమ్మల్ని ఎవరైనా పార్టీకి పిలిస్తే, అంటే చాలా ఒక గొప్పవాళ్ళు కానీ కొంచెం ప్రముఖులు కానీ మిమ్మల్ని పిలిచి, ఏమండి మిమ్మల్ని పిలిచామండి మీ గొప్పతనం కోసం అని చెప్పి పిలిస్తే మీకు ఎలా అనిపించిందండి అని అడుగుతారు. చాలా మందికి, మనకి తాగుబోతులకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మన పేర్లు ఎవరన్నా నలుగురు మనుషులను పిలిచి, ఏమండి రమణ గారు మిమ్మల్ని మీ పేరుని పిలిచామంటే చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఆల్కహాలిక్ లక్షణమే. ఇది మన అహం. సరే, ఆలివర్. Thank you. I actually just posted some pictures from Bill Wilson's grave in the chat. I don't know if they showed up, but here was love, applause, war, moments sublime with intervals hilarious. He's having a good time at this party. I was part of life at last. And in the midst of the excitement, I discovered liquor. This is what I've been after my whole life. And every alcoholic that I know has been after this feeling to be a part of life, to fit in, to feel normal, to feel like you are loved and accepted for who you are. This is exactly what we want. And in the midst of this experience, he takes a drink. And then he says, I forgot the strong warnings and the prejudices of my people concerning drink. Bill Wilson's grandfather, Willie Wilson, was an alcoholic, and so he was warned never to drink, but he's having a good time at this party. And what he finds is that alcohol makes good times better. Then he says, in time we sailed for over there. He means Europe. I was very lonely and again turned to alcohol. See, in America, this handsome, tall young man in a uniform is getting a lot of attention and applause, and everybody loves him because he's going to go fight. So he's great that he's in the military. Once he is on the boat going to Europe and in Europe, no one cares. You are in the military, so is everyone else. Everyone around you is wearing a uniform. You are a cog in the war machine, and you have to do your job and shut up. And that's it. It is a very different experience. No one is grateful to see you. No one is hugging you and thanking you. Everyone is yelling at you and barking orders and threatening you if you don't do them. So he is having a rough time with that, but he drinks
there too. And what he finds is that alcohol not only makes good times better, it makes bad times easier to tolerate. యా. సరే. ఇప్పుడు ఏమన్నాయండి, అభిమానం, అభినందన, యుద్ధం మిళితమైన వాతావరణంలో సంతోషం చతురోక్తులతో నిండిన గొప్ప క్షణాలవి. ఎట్టకేలకు జీవన స్రవంతిలో భాగమయ్యాను. అది అంటే అక్కడ 10 మంది మధ్యలో అందరూ మనని పొగుడుతూ ఉంటే, అందరూ మన పేరు జపం చేస్తుంటే, అబ్బా ఎంత మా యువకులు కదా, మా సైన్యం కదా, మీరు వెళ్ళి అక్కడ జర్మన్లను చంపుతారు, మా యుద్ధాన్ని గెలిపిస్తారు, మా దేశాన్ని గెలిపిస్తారని అందరూ పంపు కొడుతుంటే చాలా బాగుందండి. ఆ క్షణంలో అతనికి ఏమనిపించిందంటే జీవన స్రవంతిలో భాగమయ్యాను. ఇదండి ప్రతి తాగుబోతు, నేను మాట్లాడిన వాళ్ళు, అది ఆలివర్ చెప్తున్నాడు, నాకు కూడా అదే అనుభవం. మనం మాట్లాడిన ప్రతి ఆల్కహాలిక్ కూడా కోరుకుంటున్నది ఏంటంటే జీవన స్రవంతిలో నేను భాగం అవ్వాలి. ఎందుకంటే మన జీవితం అంతా మనకు ఉన్న భావన ఏంటంటే నేను ఒంటరిని, నేను అందరికంటే వేరు, నేను మూలనున్నాను, ప్రపంచం అలా వెళ్ళిపోతుంది, సాగిపోతుంది. ఆ స్రవంతిలో నేను కూడా కలిసి ఉంటే బాగుండు, ఆ గ్రూప్ వాళ్ళు నన్ను సభ్యుడిగా ఒప్పుకుంటే బాగుండు, ఆ ఫలానా వాళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు, నేను ఈ సమూహంలో ఒకడినై అందరితో పాటు ప్రయాణం చేస్తే బాగుండు. అదే కోరిక. ఆ కోరిక వెతుక్కుంటూ మనం తాగి 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 చావడానికైనా సిద్ధపడతాం. అది గమ్యం. మనకు కావాల్సింది ఏంటంటే ఆ జీవన స్రవంతిలో భాగస్వామ్యం. అది అనిపించిందండి ఈయనకి. ఎవరికి? బిల్లుకి. ఆ, ఉల్లాస క్షణాలను నేను ఆల్కహాల్ కనుగొన్నాను. ఆల్కహాల్ విషయంలో నా వాళ్ళు చేసిన తీవ్రమైన హెచ్చరికలను, ప్రతికూల అభిప్రాయాలను నేను మర్చిపోయాను. ఇక్కడ సమంజసం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అతని తండ్రి విల్లీ విల్సన్ తాతగారు ఆల్కహాల్ తో చనిపోయాడండి. ఆల్కహాల్ తాగి తాగి చనిపోయాడు. కాబట్టి ఇంట్లో పెరుగుతుంటే చిన్నప్పటి నుంచి చెప్పారు, రే ఆల్కహాల్ తాగు, రేపు పొద్దున్న పెద్ద అయ్యాక తాగబోకరా, చచ్చిపోతావు, ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్తూనే ఉన్నారు. ఎటు వచ్చి ఆ క్షణంలో ఎందుకు తాగాలనిపించిందండి? ఆ జీవన స్రవంతిలో అందరితో పాటు కలుసున్నాను, భాగమయ్యాను అన్నాడు చూడండి. ఆ మంచి భావన మరింత రెట్టింపు చేసుకోవడానికి, అంటే ఆనందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఆల్కహాల్ పనికొస్తుందని కనుగొన్నాడండి మనవాడు. ఓకే, బాగుంది. మళ్ళీ వకీల్ ఏమంటున్నాడు, సకాలంలో యుద్ధ ప్రాంతానికి ఓడలో ప్రయాణం. అంటే ఏంటి, యూరోప్, ఆ, వేరే ఖండానికి వెళ్ళారు. మిక్కిలి ఒంటరితనానికి లోనే తిరిగి ఆల్కహాల్ వైపు దృష్టి మళ్లించాను. ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో ఏమిటంటే వీడు యువకుడు, అందగాడు, పొడవైన వాడు, అజానబాహుడు, పైగా అమెరికా సైన్యంలో బా మనిషి కాబట్టి అక్కడ అందరూ చప్పట్లు కొట్టారు. ఆహా ఎంత గొప్పవాడు, ఆహా ఓహో అని పొగిడారు. ఇదంతా బాగుంది కదా. యూరప్ పంపించారండి వీళ్ళందరూ పెద్ద సైన్యంలో. సైన్యం శతకోటి బోర్డులింగాల్లో వీడు ఒకడు. అక్కడ సైన్యంలో నువ్వు గొప్ప, నువ్వు దిబ్బ అనే ఉండదు కదా. వీళ్ళందరూ సైన్యంలో సైనికులు కదా. పొగడ్తలు లేవు అసలు, గుర్తింపు లేదు, ఏం లేదు. పని చేయి, నోరు మూసుకో, పని చేయి, చెప్పిన పని చేయి. ఇది సైన్యంలో కథ. ఎక్కడో వేరే చోట, వేరే ఖండంలో, వేరే దేశంలో నోరు మూసుకొని పని చేయి, అసలు నేను గుర్తించేది లేదు, ఏం లేదు, అందరితో పాటు నువ్వే అన్నది చాలా ఒంటరితనాన్ని కలిగించింది. ఒకవైపు ఏమో మరి అక్కడ గుర్తింపు, చప్పట్లు, వాహాలు, ఓహోలు. ఇక్కడికి వెళ్తే ఏం లేదు మరి. ఒంటరితనాన్ని చంపుకోవడానికి ఏం చేశాడు, మళ్ళీ ఆల్కహాల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ఆల్కహాల్ వెనక. ఇప్పుడు ఒంటరితనాన్ని దూరం చేసుకుని ఉపశమనం పొందాలి అంటే ఆల్కహాల్. సర్వరోగ నివారణి ఆల్కహాల్. ఇది ఆల్కహాలిక్ లక్షణం. ఎస్ ఆలివర్. Thank you. We landed in England. I visited Winchester Cathedral. Much moved, I wandered outside. Now, I've never been to England. I've never been to this cathedral. By all accounts, it is very beautiful. And in other books, Bill Wilson talks about how they had a huge mass there, a religious service at this cathedral.
and there were hundreds of American soldiers at this mass. And Bill Wilson was not raised religious. He was not used to experiences like that. And so he describes seeing these hundreds of men with their faces upturned, and he felt the presence of God. And he makes that a little bit more clear later in the chapter. But he leaves the church and he goes out to the cemetery. My attention was caught by a doggerel on an old tombstone. Doggerel means a bad poem. It's like a very low quality poem. He doesn't quote the language perfectly. There are pictures of it. It's not quite this language, but it's very close. Here lies a Hampshire grenadier who caught his death drinking cold small beer. So a Hampshire grenadier is a soldier and drinking cold small beer. He drank himself to death. He drank ale until he died. A good soldier is never forgotten. That means never forgotten, whether he dieth by musket or by pot. They're not referring to marijuana. They are referring to potations of alcohol. Good soldier's never forgotten whether he's killed in battle or drinks himself to death. యా సో మేము ఇంగ్లాండ్ లో అడుగు పెట్టాం. నేను అక్కడ వించెస్టర్ కేథీడ్రల్ కు వెళ్ళాను. కేథీడ్రల్ అంటే చర్చ్ అండి, పెద్ద చర్చ్. ఇప్పుడు కూడా ఉంది, చాలా అందంగా ఉంటుందని విన్నాను అని ఆలివర్ చెప్పాడు. ఇంగ్లాండ్ ఆయన పోలేదట, లండన్ లో ఇది చూడలేదట. నేను పోయాను కానీ ఆ వించెస్టర్ కేథీడ్రల్ అంటే ఏంటో నాకు తెలియదు. ఆ, ఇటు వచ్చి అందంగా ఉంటుందని ఫోటోలు చూశాను. సరే, అక్కడ పరిసర వాతావరణానికి చలించిపోయి బయట తిరుగాడుతున్నాను. అంటే అక్కడ చాలా మంది ప్రార్థన చేసుకున్నారండి, ఎందుకంటే సైన్యం కదా, చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. మరి అక్కడ ఇంక ఇవాళ నేడో రేపో మనం జర్మన్ సైన్యంతో యుద్ధం చేయమని కిందసారి చెప్పుకున్నాం కదా. గోతులు తవ్వుకొని మొదటి ప్రపంచ యుద్ధం అతి క్రూరంగా సాగిందండి. ఏ గోతులో దిగమంటారు, ఏ జర్మన్ సైన్యం మీద తుపాకీ పేల్చమంటారు. వెళ్లే వరకు బాగుంటుంది చప్పట్లు కొట్టాక, వెళ్ళాక అసలు యుద్ధానికి ఆ తరుణంలో భయం వేయకుండా ఎలా ఉంటుంది? చావు భయం ప్రతి వాడికి ఉంటుంది. అప్పుడు దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రతి సైనికుడు కూడా వెళ్ళి ఈ చర్చికి వెళ్ళి దండం పెట్టుకున్నారు, ఏదో దేవుని ప్రార్థించుకున్నారు. ఆ ప్రార్థించుకున్నప్పుడు ఈయన కూడా వెళ్ళాడు సైన్యంలో. పాపం ఆయన పెంపకంలో దేవుడు మతం ఏమి పెద్దగా లేదు, ఆ ప్రభావం ఏం లేదు బిల్ పె- ఎదుగుదలలో. ఎటు వచ్చి అందరితో పాటు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూశాడు. చూసి ఏం చూశాడంటే ఈ కవితాక్షరాలు అన్నాడు. పెద్ద కవిత ఏం కాదు ఇది, ఏదో ఎవడో సమాధి మీద, ఒక సైనికుడి సమాధి మీద రాసింది. అది తెలుగులో పెద్ద ఇప్పుడు చదువుకునేంత గొప్ప ఇదేం కాదండి. కాకపోతే దాని అర్థం మీకు తెలిసింది కదా. ఒక హెంప్షైర్ సైనికుడు, ఇంకో దాని ఒరిజినల్ ఇప్పుడే ఆలివర్ పోస్ట్ చేస్తున్నారు. ఆ మరణించాడు. ఎలా మరణించాడు? బీర్తో తాగాడు. ఒక మంచి సైనికుడు ఎలాగో అలా గుర్తుపట్టి చేయబడతాడు. అది తుపాకీతో అయినా చేస్తాడు, లేకపోతే మందుతో అయినా చేస్తాడు. అంటే ఏమైందంటే బిల్ విల్సన్ కి ఈ ఆల్కహాల్ కి చావుకి ఉన్న ప్రాణాంతకమైన ఆల్కహాలిజం జబ్బు గురించి చాలా ముందే ఒక అవగాహన ఆ చర్చలో కలిగింది అని చెప్పుకోవచ్చు. ఇది ముందు ముందు మనకి ఇంకా క్లియర్ గా చెప్తాడు, ఇంకా విదితంగా చెప్తాడు. ప్రస్తుతానికి ఈ కథ చదివాను, ఇది చదివాను అన్నాడు. ఎస్, ఆలివర్, లెట్ మీ Thank క్లోజ్ you. ద డోర్ అండ్ ప్లీజ్ కంటిన్యూ. Okay. Uh, Ominous warning which I failed to heed. I mean, I was warned about drinking many times. I never listened. I grew up with many alcoholics in my family, and their experiences didn't deter me at all. I was warned in school and by every adult I met not to drink. I did not listen either, so I identify with Bill Wilson not caring about some grave. 22 and a veteran of foreign wars, I went home at last. Bill Wilson was an artillery officer in the First World War, so his job was to shoot cannons at the Germans. It was not a frontline trench job, but it was still pretty dangerous because the Germans would shoot back. But he did well. The closest he came to dying, according to what I've read, was one time he was inspecting a forward position and his own men didn't know he was there and opened fire on it, and he had to jump into a dugout to avoid getting killed by his own men, which I've never served in a war. My father was in Vietnam. He said that friendly fire is much more common than civilians would think. At any rate, Bill Wilson was not harmed and he came home fine. I fancy myself a leader. And this is the way he puts this is perfect. I imagined that I was a leader. It's like, I think I'm a leader of men. I think I'm a great commander. For having the men of my battery giving me a special token of appreciation. The way I look at this is, have you ever had a job where your employer said, "Good job," or you got Employee of the Month when you were
working, in a restaurant when you were 17 years old, and you start thinking you're going to be the CEO. Like if you got Employee of the Month at McDonald's, and you think someday I'll be the CEO of McDonald's. That's where Bill Wilson's alcoholic ego takes him. My talent for leadership, I imagine, nobody else imagined this, but Bill Wilson did, would place me at the head of vast enterprises, which I would manage with the utmost assurance. So Bill Wilson imagines he's going to be a great titan of industry someday because he got this special token of appreciation from his men. Thanks. సో సరే, ఈ సమాధి మీద చదివాడు కదా, పెద్ద ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక. అయినా దాన్ని నేను పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. ఇక్కడ తాగుబోతులుగా ఆలివర్ చెప్తున్నాడు, మా మా నాన్న చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నాకు తెలిసిన పెద్దవాళ్ళు అందరూ చెప్పారు, ఒరే తాగొద్దురా అని. ముఖ్యంగా ఆలివర్ ఇంట్లో తాగుబోతనం ఉందిట, వాళ్ళ ఏదో చుట్టాలు. సో కుటుంబంలో ఉంది, తాగొద్దని చెప్తున్నారు, మనం ఎప్పుడైనా లెక్క చేసామా అన్నది ఆలోచించుకోవాల్సిన విషయం. బిల్లు లెక్క చేయలేదు, నేను లెక్క చేశాను. ఇప్పుడు నా విషయానికి వస్తే, మా ఇంట్లో ఎవరు తాగేవాళ్ళు ఎవరు లేరు. తాతలు, నాన్న ఎవరు కూడా. ఎటొచ్చి ఎవరే తాగొద్దురా అని వందల సార్లు చెప్పారు కదా. నా పిల్లల నుంచి మా నాన్న అమ్మ వరకు చెప్పారు. ఏమైంది? నేను లెక్క చేశానా? తాగుతూనే ఉన్నాను. చివరికి మా నాన్న పోతూ పోతూ కూడా పాపం నన్ను ఎప్పుడు సోబరుగా చూడలే. ఇది లెక్క చేయకపోవడం మన లక్షణం అని చెప్తున్నాడు. అది ఐడెంటిఫికేషన్. మనం తాగుబోతుగా మనని మనం ఎలాగా గుర్తిస్తామంటే ఇదిగో ఈ కథల్లోనే గుర్తిస్తాం. ఇటొచ్చి ఇదంతా ఏమిటంటే, మన బిల్లు వెనక్కి వచ్చాడు. 22 ఏళ్ల వయసుకే విదేశీ యుద్ధాల అపార అనుభవాన్ని గడించి, అసలు అతని గురించి అతను రాసుకోవడం చూడండి. అపార అనుభవం. ఆ, ఏంటి ఒక ఏడాది కూడా లేడు అక్కడ, కొద్ది నెలలు ఉన్నాడు. చివరికి నేను నా స్వస్థలం చేరుకున్నాను. వెనక్కి వచ్చారండి, యుద్ధం అయిపోయింది. అయితే అతని గురించి అతను రాసుకోవడం, అతను ధైర్యశాలి, చాలా గొప్ప విషయాలు ఎవరు చేశాడంటే, అతను ఫిరంగులు పేల్చడంలో ఆ పనిలో ఉండేవాడండి. ఆ ఆ సమూహంలో ఉండేవాడు. చావుకు దగ్గరగా ఒక్కసారి వచ్చాడు. అది కూడా ఏంటంటే శత్రు సైన్యం వల్ల కాదు, మిత్ర సైన్యం, మన సైన్యమే పేలుస్తుంటే ఈయనున్నాడని చూసుకోకుండా ఏదో ఫిరంగి పేల్చేస్తే పాపం సమయానికి ఏదో గోతులు దూకి తప్పించుకున్నాడు. అది సంగతి. పెద్ద వీరోచితమైన యుద్ధాలు అవి ఏం జరగలేదు. ఈయన వెళ్ళిన కొద్ది నెలలకే యుద్ధం సమసిపోయింది, ఆగిపోయింది, వచ్చాడు వెనక్కి. ఎటు వచ్చి మన మనసులో ఆల్కహాల్కి తన మీద తను ఆలోచించుకునే కథ ఎలా ఉంటుందో చూడండి. నన్ను నేను గొప్ప నాయకుడిగా భావించుకున్నాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. పక్కాళ్ళండ కాదు, మన్ని మనో నాయకుడిగా భావించుకోవడం. మరి నా యుద్ధ సహచరులు నన్ను మెచ్చుకొని నాకు ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వలేదా? ఈ నలుగురు వాళ్ళ గ్రూప్ లో, వాళ్ళ ఆర్టిల్లరీ బెటాలియన్ లో నలుగురు వీడిని పొగిడారట. పొగిడితే వీడేదో చాలా గొప్పవాడు అనేసుకున్నాడు. మనసులో ఏంటంటే నేను చాలా గొప్పవాడిని. నాయకత్వంలో నాకున్న ప్రతిభ పెద్ద వ్యాపార సంస్థలకు అధిపత్యం చేస్తుందని, వాటిని అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలనని ఊహించుకున్నాను. ఇదండి గాలిలో మేడలు మన పద్ధతి. ఏంటంటే నేను ఇంద్రుణ్ణి, నేను చంద్రుణ్ణి, మన షేరింగుల్లో వందల సార్లుగా వింటాం. గాలిలో మేడలు కట్టుకోవడం, నేనే సీఈఓని అయిపోతా, నేనే లీడర్ని అయిపోతా. ఇంతకీ ఏం జరగలే. యుద్ధం అయింది, 22 ఏళ్ళు, కొద్ది నెలలు అక్కడ ఉన్నాడు, వచ్చేసాడు, వెనక్కి వచ్చాడు, అంతే జరిగింది కదా. అది వాస్తవం. కానీ వాస్తవానికి మనకు సంబంధం లేదు. వాస్తవం ఇక్కడ ఉంది, మనం భూతలం మీద ఉంది, మనం ఎక్కడో స్వర్గంలో ఉన్నాం మన ఆలోచనలో. ఎస్. Thank you. We only have 5 minutes left. Do you think we can get through this paragraph, or do you want to stop? Or I'm sure. Is there a lot of annotations? There might be, right? yeah, there is. So let's not rush it. Let's drop it right here, because I do think one of the valuable things is all the side notes that you have collected over the years. We Thank would you. like to be presented. Thank you. So So we'll stop here and just take questions now and so forth. But yeah, yeah, yeah. సో వచ్చే చాలా పెద్ద పారాగ్రాఫ్ అండి, అందుకని ఈ 5 నిమిషాల ముందే ముగించి మళ్ళీ పికప్ చేద్దాం అంటున్నాడు. ఎందుకంటే నేను ఏమన్నా అంటే, ఈయన కథతో, బిల్లు కథతో పాటు పక్కన మనకి బోల్డ్ పిట్ట కథలు చెప్తున్నారు ఆలివర్. నాకు బోల్డ్ తెలియవు, నాకు అయితే సరదా, మీలో కూడా చాలా మందికి సరదా ఉంటుందని నాకు తెలుసు.
చెప్పిన ప్రతి బిడ్డ కదా విందాం అన్ని చెప్పుకుందామండి అన్నాను నేను. మెల్లిగా తీసుకుందామండి, కంగారు ఏముంది, ఎక్కడికి వెళ్తున్నాం, అందరూ ఇక్కడే ఉన్నాం కదా అన్న అంతే. ఇక రికార్డ్ స్టాప్ ప్లీజ్ కరణ్.